హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు బాగున్నారని బాగుండాలని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు పావని యూనివర్స్. చాలా రోజులు అయిపోయింది కదా అండి ఇలా వ్లాగ్ అయితే చేసి, అందుకే ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లైక్ కూడా నండో కంపల్సరీ లైక్ అయితే చేయండి. ఈ రోజు అయితే సండే అయితే కంపల్సరీ నాన్ వెజ్ ఏదో ఒకటి ఉండి తీరాల్సిందే కదా. మరి అయితే ఈ సండే స్పెషల్ ఏంటి అంటే చికెన్ ఫ్రై. ఇక చికెన్ ఫ్రై చేయడానికి ఫస్ట్ ఏంటంటే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నా. ఏంటోనండి బాబు, ఈ ఉల్లిపాయలు కట్ చేస్తుంటే కళ్ళల్లో నుంచి నీళ్ళు అయితే అలా కారుతున్నాయి. కళ్ళు అయితే బాగా మండిపోయాయి కొద్దిసేపు. ఓకే, ఇంకా కళ్ళు మండడం ఆగిపోయిన తర్వాత పచ్చిమిర్చి అంతా కట్ చేసుకున్నాను అనమాట. ఒక 4 లేదా 5 పచ్చిమిర్చీలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక స్టవ్ వెలిగించి సరిపోయేంత ఆయిల్ వేసి అందులో కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఆయిల్లో అయితే కాస్త ఫ్రై చేసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆయిల్లో వేయించుకునేటప్పుడు కాస్త ఉప్పు వేస్తే చక్కగా వేగిపోతాయి. కాస్త పసుపు కూడా వేసుకొని అంతా చక్కగా వేయించుకోవాలి. ఇక ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతా చక్కగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ తాలింపులోనే కొత్తిమీర కాస్త కట్ చేసుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న ఫ్రెష్ చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ అంతటినీ చక్కగా ఆయిల్లో మగ్గనివ్వాలి. చికెన్ మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చికెన్ ఉడకడానికి కాస్త టైం అయితే పడుతుంది కదా. సో ఈ గ్యాప్ లో నేను కొత్తిమీరలో వచ్చిన గడ్డి పండిన ఆకులు ఉంటే తీసేస్తున్నా. కొత్తిమీరలో ఉన్న వేస్ట్ మొత్తాన్ని తీసేసిన తర్వాత కొత్తిమీరని క్లీన్ చేయడానికి సగం టైం సరిపోతుంది. అందులో వచ్చే చెత్త చెదారం చాలా ఎక్కువ ఉంటుంది. కొత్తిమీరలో ఉన్న వేస్ట్ మొత్తం తీసేసాక నీళ్లతో శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. కర్రీలో వేయాలి కదా. ఇక చికెన్ అయితే చక్కగా ఉడుకుతోంది. మధ్యలో వాటర్ అయితే వచ్చాయి. ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చికెన్ లో వేయడానికి మసాలా లేదు, అందుకే ఇంకా మసాలా పౌడర్ చేద్దామని మసాలా పొడి పడదామని ఇక్కడైతే ధనియాలు, లవంగం, యాలుక, దాల్చిన చెక్క అవి వేయిస్తున్నాను. జీలకర్ర వేయడం మర్చిపోయాను అనమాట. సో మధ్యలో వేసి వేయిస్తున్నాను. ఇక్కడ స్టార్ ఫ్లవర్ కూడా వేసాను, ఫ్లేవర్ బాగుంటుంది అనేసి. ఇక్కడ నేను యాలుకలు బ్లాక్వి వేస్తున్నాను అనమాట. గ్రీన్వి చూస్తే నాకు కనిపించలేదు, బ్లాక్వి కూడా బాగుంటుంది ఫ్లేవర్ వేస్తే. సో వేసి ఇక వేయించుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ అయితే వేసుకోవాలి. మసాలా పట్టిన తర్వాత స్మెల్ ఎంత బాగుందో అసలు. చికెన్లో ఇదే మెయిన్. దాదాపు లాస్ట్ మనం వేసే ఈ మసాలా వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైకి. చికెన్ దాదాపు ఉడికిపోయిందనమాట. ఇంకా కారం కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 4 లేదా 5 స్పూన్ల కారం అయితే వేస్తున్నా. మా కారం చాలా ఘాటు తక్కువ ఉంది ఈసారి. సో అందుకే అనమాట 5 స్పూన్ల కారం అయితే వేసాను. 1.5 కేజీ చికెన్ కాబట్టి నేను వేసిన కారం అయితే కరెక్ట్గానే సరిపోతుంది. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కదా. సో కారం అయితే కరెక్ట్గానే ఉంటుంది. మధ్యలో ఉప్పు చూసుకోవాలి, ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలన్నమాట. ఇక ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇక ఫైనల్లీ చూడండి, చికెన్ ఫ్రై అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంది. చెప్పడం మర్చిపోయానండి, కొత్తిమీర వేసుకున్నాక మసాలా కూడా యాడ్ చేసేసుకుంటే అంతేనండి. చాలా సింపుల్గా రెడీ అయ్యే చికెన్ ఫ్రై అయితే రెడీ. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.